ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటీ అయ్యారు. త్వరలో తమ విద్యా సంస్థలో నిర్వహించనున్న 1,00,000 మందితో వందే మాతరం ఆలాపన కార్యక్రమంపై ఆమె చర్చించనున్నారు. కాగా త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న సమాచారంపై క్లారిటీ ఇచ్చారు. ప్రీతిరెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి కోడలు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు మేడం, ఈ బీజేపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు, ఏంటి అసలు? బీజేపీ కార్యాలయంలో మామూలు మంచి రావద్దా చెప్పండి. నాకు ఒక్కసారి ఏదైనా బీజేపీ జాయిన్ అయితేనే రావాలా? కాదు కదా. నేను వచ్చింది ఇక్కడ ఒక పెద్ద మనిషి కలవడానికి వచ్చాను, చంద్రశేఖర్ జీ అని. ఎందుకంటే మోదీ గారు హామీ ఇచ్చిన తర్వాత అది ఒక ఫాలో అప్ చేయాలని ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటది కదా. దానికి ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇవ్వాలి. వాళ్ళకి కాంటాక్ట్ లో ఉంటారు, మోదీ గారు వస్తారా లేదా అని దానికోసం ప్రిపరేషన్ చేస్తుంటారు. ఆ ప్రిపరేషన్ కోసం కూడా నేను ముందు నుంచి మోదీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారంటే ఆషామాషి కాదు కదా. వీ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. సో దానికి నేను అన్న గారికి కలవనికి వచ్చాను, ఎందుకంటే ఆయననే ఇన్ఛార్జ్ కాబట్టి. అదే విధంగా నిన్న రామచంద్రరావు గారు కూడా కలిశాను, నేను లక్ష్మణ్ గారు కూడా కలిశాను. వీళ్ళందరూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి కలవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు స్టేట్ కి సంబంధించిన ఆ పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కి వీళ్ళందరికీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చే జరుగుతుంది. మళ్ళా మా కేటీఆర్ గారు, మా అన్న, అలా కూడా పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వస్తారు, ప్రతి ఒక్క ఎడ్యుకేషనిస్ట్ వస్తారు, ప్రతి ఒక్క పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తారు. మీరు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్క పెద్ద పేరు కూడా ఆ రోజు ఆ ఈవెంట్ కి వచ్చేట్టు చూస్తున్నారు. ముఖ్యంగా అంటే పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ మీరు రావడం వల్ల కొద్దిగా సెన్సేషనల్ అవుతుంది. అసలు అంటే ఎందుకు మొన్న మోడీని కలిశారు, అలాగే ఈవెన్ పొలిటికల్ కార్యక్రమాలు కూడా మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. అంటే రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్ ఉందా? దాని గురించి నేను ఇంకా ఆలోచిస్తలేదు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మా ఎలక్షన్ కి ఇంకా చాలా టైం ఉంది, స్టేట్ ఎలక్షన్ కి. నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఆయన పిలవడం ఒకటి, ఇంకా ఆయనతోనే ఒకటి ప్లానింగ్. ఇప్పుడు మోదీ గారు వస్తారంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే కదా చూసుకుంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకా పాలిటికల్ గురించి ఏం ఆలోచిస్తలే. బట్ ఎస్, ఐఎమ్ హియర్ టు టెల్ దట్ వి హైదరాబాద్ ఆర్ వి యాజ్ అవర్ తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఒక ఎక్స్ట్రీమ్లీ యూనిక్ యూనివర్సిటీ మేము నడిపిస్తున్నాము. ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా ఏఐ ఇంటిగ్రేట్ చేసి దానికి ఒక స్పెషల్ కోర్సుగా మార్చేస్తున్నాము. ఇంకా మొదటిసారి స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ సైన్సెస్ విత్ బిఎస్సి డిజిటల్ హెల్త్ కోర్సెస్ కూడా మనమే మొదటిసారి స్టార్ట్ చేసాం. కాబట్టి ఇట్లాంటి ఒక అవేర్నెస్ కోసం నేను ఇది చేస్తున్నాను. ఇది నేషనల్ లెవెల్ వెళ్ళిపోవాలి. మనం చేసే తెలంగాణలోనే కాదు, మోదీ గారు పిలిస్తే ఏమవుతుందంటే ఒక నేషనల్ న్యూస్ అవుతుంది, నేషనల్ మొత్తం నేషన్ కి తెలుస్తుంది మనం ఇట్లాంటి తెలంగాణలో మొదటి స్కూల్ ఓపెన్ చేసినామని. సో ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో దట్స్ రీజన్. ఇది దీనికి పాలిటిక్స్ కి సంబంధం లేదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పై మీ అభిప్రాయం? ఉమెన్ రిజర్వేషన్ గురించి ఒకటేనంటే, అఫ్ కోర్స్ ఇట్ వుడ్ బి గుడ్ ఒకవేళ అది బిల్ వచ్చింటే బాగుంటుండే. బట్ ఎస్, దేర్ షుడ్ బి అ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సీట్స్. ఎందుకంటే మనకు నార్త్ గానీ సౌత్ గానీ ఈక్వల్ గా నంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అకార్డింగ్ టు ద పాపులేషన్ దే డూ ఇట్. బట్ సౌత్ లో కొంచెం మల్టిప్లికేషన్ ఆఫ్ ద పాపులేషన్ కొంచెం తక్కువ జరిగింది, నార్త్ లో ఎక్కువ జరిగింది. బట్ it's very important that apart from డీలిమిటేషన్ తో ఏమవుతుందంటే ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా సీట్స్ కి మహిళలకి ఇచ్చినాం కాబట్టి మహిళలకి కూడా ఒక గ్యారంటీగా అరే ఈ సీట్ లో నేను ఎమ్మెల్యే కావచ్చు, ఈ సీట్ కి నేను ఎంపీ కావచ్చు అని ఒక ఇది టార్గెట్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక ఆప్షనల్ గా అమ్మాయిలకి పెడతారు, దీంట్లో ఏమైతే మ్యాండేటరీ అవుతుంది కాబట్టి పెడతారు. ఇంకోటి, ఇంట్లో అంటే మనం అంతా మహిళలు ఇంట్లో చేసేది రాజకీయమే కదా, మరి బయట ఎందుకు చేయకూడదు? అంటే ఎమ్మెల్యేగా చూడొచ్చా, మిమ్మల్ని ఎంపీగా చూడొచ్చా? చూద్దాంలే, అప్పుడు ఇప్పుడు నన్ను చూడతాను. మొత్తానికి ఏదైతే యూనివర్సిటీ ప్రారంభోత్సవం కోసమే నేను బీజేపీ కార్యాలయానికి వచ్చానని చెప్పి ప్రీతిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయాల్లోకి రానున్న రోజుల్లో నేను చెప్తాను, ప్రస్తుతం మాత్రం మా విద్యా సంస్థల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నా అని చెప్పి ప్రీతిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.